భద్రం కర్ణేభిः శృణుయామదేవాः భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థిరైరంగైः స్తుష్టువాగుంసస్తనూभिः విసేమ దేవహితం యదాయుः స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిः స్వస్తి నో బృహస్పతిర్దధాతు ఓం శాంతిः శాంతిः శాంతిः. ఏవం తరిహి శృణు శ్రుత్యర్థం హిత్వా సర్వమభిమానం నత్వభిమానేన వర్షసితేనాపి శృత్యర్థో జ్ఞాతుం శక్యతే సర్వైః పండితం మన్యైః అని ఆయన వాళ్ళని శివేట్లు పెట్టి పూర్వపక్షాన్ని నిరాకరించి సిద్ధాంతం చెప్తాను అని ఆచార్యుల వారు శృత్యర్థం శృణు అన్నారు. అని అంటే ఆనందగిరి ఆచార్యుల వారు కింద వ్యాఖ్యానం రాస్తారు. చాలా మంచి మనకి అవసరమైన మాట. బాబు ఇంత హొడవడేందుకు, మొదట్లోనే ఆ శృత్యర్థం ఏదో చెప్పచ్చు కదా. ఇప్పుడు మా చేత అన్ని అనిపించి మమ్మల్ని అందరినీ తిట్టి అది కాదు ఇది కాదు మీరందరూ పండితం మన్యులు ఇలాగ అందరినీ తిట్టి ఈ రకంగా ఎందుకు ముఖ్యమైన శృత్యర్థం ఏదో ముందే చెప్పచ్చు కదా. ఈ పక్షాంతరాలు అన్ని ఆశంకగా చేసి అదే ఇదే అని చెప్పి తన నిరాకరణ ఇవన్నీ ఎందుకు అని ఓ ప్రశ్న ఉంటుంది కదా జనంలో. ఆ చెప్పదలుచుకున్నది ఏదో ముందే చక్కగా సిద్ధాంతం చెప్పేస్తే మాకు ఈ భ్రాంతులు ఉండవు. శృత్యర్థ అపరిజ్ఞతయా భ్రాంతిస్తేషాం అపరిజ్ఞానకృత భ్రాంతిస్తేషాం అని కదా ఉంది. వేదార్థం వాళ్ళకి తెలియలేదు, వాళ్ళకి భ్రాంతి కలిగింది. ఇవన్నీ ఎందుకండి? ముందే చక్కగా ఈ శృతికి అర్థం ఇది, ముఖ్యమైన అర్థం ఇది, దీన్ని తెలుసుకోండి ఆయన అనేస్తే సరిపోతుంది కదా. అలా ఎందుకు చేయలేదు అనేది ఒక ప్రశ్న. దానికి ఆచార్యుల వారు రాస్తున్నారు చూడండి. తరిహి ఆదావేవ ముఖ్యశృత్యర్థ ఉచ్యతాం. ఆనందగిరిలో వ్యాఖ్యానంలో ఉంది. యథా ఇత్యాదిన అని ఇక్కడి నుంచి చెప్పబోయే గ్రంథానికి అవతారిక. తరిహి ఆదావేవ ముఖ్య శృత్యర్థ ఉచ్యతాం. మొట్టమొదట్లోనే ముఖ్యమైన శృత్యర్థం వేదార్థం చెప్పచ్చు కదా. కిం పూర్వోక్త రీత్యా పక్షాంతర ఆశంక తన నిరాకరణాభ్యాం. వేరే వేరే పక్షాలను ఆశంకించడం, అది కాదనడం, ఇవన్నీ పక్షాలు చెప్పడం, నిరాకరించడం ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ మానేసి ఆ శృతికి ముఖ్యమైన అర్థం ఏది ఉందో అదే చెప్పచ్చు కదా అని అడగచ్చు. ఇది ఆశంక చేసి దానికి సమాధానం ఏమిటి అంటే పాండిత్య అభిమానవత యథావద్ అర్థబోధే అనధికారాత్. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోవాలి. పాండిత్యాభిమానం, నేను పండితుడిని అనే గర్వం ఏదైనా ఉంటే వాడికి ఉన్న విషయం చెప్పినా అర్థం కాదు. ఆ అభిమానం వదిలిపెట్టాలి. నేనే చాలా గొప్ప తెలివైన వాడిని, నాకు ఇంత పాండిత్యం ఉంది, నేను దీని అర్థాన్ని నేను చెప్పేస్తాను అని ఇలాంటి అహంకారాలు ఉన్న వాడికి యథావత్ అర్థబోధ కష్టం. అందుచేత ముందు వాడి యొక్క అభిమానాన్ని తగ్గించాలి. దానికోసం పాండిత్య అభిమానవత అంటే పాండిత్యాభిమానం కలిగిన మనిషికి యథావత్ అర్థబోధే అనధికారాత్, ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోవడంలో అధికారం ఉండదు. కాబట్టి తస్య అంటే ఆ అభిమానం కలిగిన మనిషికి తద్ అభిమాన అవతార చికీర్షయ, వాడి యొక్క అభిమానాన్ని తగ్గించేయాలి. అవతారం అంటే తగ్గించడం. వాడి అభిమానాన్ని తగ్గించాలనే కోరికతో తదీయ నానాపక్షా నిరాకృతా ఇది వక్తుం సర్వం అభిమానం నిరస్యేత్యాద్యుక్తం. వాడు ఎన్ని మాటలు చెప్పాడో ఈ మాటలన్నీ తప్పునైనా నీ అభిమానంతో నువ్వు చేస్తున్నావు, ఇది సిద్ధాంత సమ్మతమైన అర్థం కాదు, వేదానికి ఇదే ఒరిజినల్ అర్థం కాదు అని వాడి యొక్క అభిమానాన్ని తొలగించుకోవడం కోసం వాడి యొక్క పక్షాలు ఎన్నైతే ఉంటాయో అన్నిటినీ విని అదంటావా అది కాదయ్యా, ఇంకో అది కాదయ్యా, మొత్తం మీద నీకేం తెలియలేదని తెలిసింది కదా, ఇప్పుడు నేను చెప్తాను విను అనే పరిస్థితికి వచ్చి అతని యొక్క నానాపక్షములు నిరాకరించారు. ఇది వక్తుం సర్వం అభిమానం నిరస్య ఇత్యాద్యుక్తం. అంచేత భాష్యకారులు అన్నారు శృణు శృత్యర్థం హిత్వా సర్వం అభిమానం అని. నీ అభిమానాలన్నీ విడిచిపెట్టు, నీకేదో వచ్చును, నేనే గొప్ప పండితుడిని అనే గర్వం ఉండద్దు, దాన్ని తగ్గించుకో అని చెప్పడం కోసం ఈ మాట అన్నారు. ఇక స్వయం జ్యోతిష్వశ్రుతే అనతిశంఖ్యత్వాత్ అత్రాయం పురుష స్వయం జ్యోతి అనే మాట ఉంది కదా, అది కాన్వ శాఖలో ఉంది, అది మనకి సంబంధం లేదు అని ఏదో అడిగాడు. అదేం కదయ్యా, సర్వవేద పదార్థ ప్రత్యయాధికరణం ఉంది, ఏ వేద శాఖలో చెప్పినా అది మనం తీసుకోవాల్సిందేను. అన్ని వేదాంతాలకి ఒకే ఆత్మ విషయము కనుక అది వేరే శాఖలో ఉంది కనుక అది అనపేక్షము, మాకు అక్కర్లేదు. అన్యశాఖాత్వ అనపేక్షా శాశ్వతి, ఈ మాటలు కుదరవు. అన్ని వేదాంతాలకి ఒకే ఆత్మ యందు తాత్పర్యము అనేటువంటి అభిప్రాయం ఉంది కనుక స్వయం జ్యోతిష్వశ్రుతి అనేది అతిశంక అంటే అనతిశంఖ్యత్వ, దాన్ని అడగడానికి అవకాశమే లేదు. అంచేత తద్బలాత్
ఆ స్వయం జ్యోతిష్వ పురుష చెప్పిన అత్రాయం పురుష స్వయం జ్యోతి అనే శృతి బలం చేత స్వప్నాదౌ హృదయాకాశాది సత్వేపి తత్సంబంధ ప్రతీత్యభావాత్. స్వప్నంలో హృదయాకాశాదులు ఉన్నాయి, కానీ ఆ సంబంధం ప్రతీతమానం కాదు. ఆ దానితో ఉండే సంబంధం తెలియట్లేదు కనుక విద్యమానస్యాపి అవిద్యమాన తుల్యత్వేన. అలాగే హృదయాకాశం అంటే ఉదాహరణ ఏంటి? మూలంలో హృదయాకాశంలో పురీత నాడిలోనూ ఉంది మనస్సు. అప్పుడు ఉందా లేదా మనస్సు అని అంటే, మనస్సు ఉన్నప్పటికీ ఆ మనస్సుతో ఈ ఆత్మకి సంబంధం పోయింది. పురీత నాడి లోపల పోయింది కనుక సంబంధం లేదు కనుక ఉన్నా లేనట్టే అనే అభిప్రాయం చెప్పారు కనుక, అలాగే ఇక్కడ కూడా తత్సంబంధ ప్రతీతి లేకపోవడం వల్ల విద్యమానమైనా కూడా అవిద్యమాన తుల్యమే కనుక ఆత్మ కేవలమైంది, ప్రకాశం వచ్చింది కనుక స్వయం జ్యోతిష్వం వచ్చింది. ఈ అభిప్రాయం చెప్పాలి. స్వయం జ్యోతిష్వం ఇది బోధనీయం. మనసో అభావవాదినాపి ఏవం మనసి సత్యపి తస్య వాసనామయ గజ తురగాది విషయతయా పరిణామాత్ దృశ్యత్వాచ్చ ద్రష్టు తతో భేదేన వివేకత శృత్యా స్వప్రకాశత్వం బోధ్యతే. అది మాట. మనస్సు ఉన్నప్పుడు కూడా వాసనామయమైనటువంటి గజతురగాది విషయకంగా పరిణామం చెందిపోయింది. అందుచేత అది కేవలం పూర్తిగా తతో భేదేన అంటే మన ఆత్మ కంటే భిన్నంగా మనస్సు అనేది కనిపిస్తోంది. ఆ పరిణామం ఉంది కనుక శృతి చేత స్వప్రకాశత్వం తెలియజేస్తోంది వలసి ఉన్నప్పటికీ. అంటే ఇది అవతారిక. ఇప్పుడు భాష్యంలో చూసుకుంటే మనకి నిన్నటి ప్రశ్నలో మనం రెండు ఆశంకలు చేశాం. మనం అత్ర ఏష దేవ స్వప్నే మహిమానం అనుభవతి అని మూలమంత్రం. ఇప్పుడు మనం చెప్పుకునే మంత్రం అది. అత్ర ఈష దేవ స్వప్నే మహిమానం అనుభవతి అనే మాట. ఈ ఏష దేవ అనే దగ్గర ఈ దేవుడు ఎవరు, మనస్సా జీవుడా అనేది ఒక ప్రశ్న చేస్తున్నాం. చేస్తే దానికి సమన్వయం ఏం చెప్పారు స్వాముల వారు? వెనకాల పరే దేవే మనస్సే అనే ప్రకరణంలో ఉంది కనుక ఇక్కడ దేవశబ్దానికి మనస్సే అర్థము అనే ఉపాదన చేశారు. దీని తర్వాత ప్రశ్న ఏమొచ్చింది? మనస్సే కనుక అయినట్లయితే ఆ మనస్సుకి స్వయం జ్యోతిష్వం ఆత్మకి ఎలా కుదురుతుంది? మనస్సు పక్కన ఉన్నప్పుడు, మనస్సుతో సహాయంతో అన్ని పనులు జరుగుతున్నప్పుడు ఆ ఆత్మ స్వయం జ్యోతి అనేటువంటి చెప్పడం ఎలా కుదురుతుంది? స్వయం జ్యోతిష్వం కాన్వశాఖలో అత్రాయం పురుష స్వయం జ్యోతి అనే మాట చేత చెప్పబడింది కదా. మరి అలా చెప్పబడినప్పుడు ఆ స్వయం జ్యోతిష్వం కుదరదు కనుక దాన్ని బట్టి ఇక్కడ మనస్సు లేదు అని సాధిస్తాము అని వాళ్ళ అభిప్రాయపడ్డారు. దానికి మనం సమాధానం ఏం చెప్తున్నారు? రెండు మాటలు చెప్తున్నారు. ఈయన అత్ర అనే విశేషణ బలం చేత మనస్సు అనేది లేదంటున్నారా, లేక ఈ అత్ర అనే మనస్సు చెప్పడానికి ఈ విశేషణానికి ఏదైనా సార్థక్యాన్ని ఆలోచిస్తున్నారా అని రెండు రకాల వికల్పాలు చెప్పి మనస్సు లేదు అంటాం అనేది కుదరదు. మనస్సు లేకపోతే, ఆ మనస్సు అనేటువంటిది లేకపోయినట్లయితే అంతర్హృదయాకాశము తత్పరిచ్ఛేదము శుద్ధి సిద్ధం కనుక మీ మతంలో కూడా స్వయం జ్యోతిష్వం అనేది కుదరదు అని ఆక్షేపం చేశారు ఆయన మాటల్లో. మన మతంలో స్వప్నంలో స్వయం జ్యోతిష్వం అన్నారు. స్వప్నం మాట దేవుడు ఎరగండి, హృదయాకాశ పరిచ్ఛిన్నమైన ఆత్మ ఉంది కదా జాగ్రత్త స్థితిలో, అప్పుడు కూడా స్వయం జ్యోతిష్వం ఎలా కుదురుతుంది? దానికి మీరు అప్పుడు స్వయం జ్యోతిష్వాన్ని ఎలా చూపిస్తారో అదే రీతిగా మన స్వప్నంలో కూడా స్వయం జ్యోతిష్వాన్ని చెప్పుకోవచ్చు. కాబట్టి మనస్సు లేదు అని సాధించడం అనవసరం. మనస్సు ఉంది. మనస్సు ఉన్నప్పటికీ ఈ ఆత్మ స్వయం జ్యోతిష్ ఎలా అవుతుంది అనేది ఉపపాదన చేయాలి. దానికి ఉదాహరణ చెప్తున్నారు ఇప్పుడు భాష్యకారులు. యథా హృదయాకాశే పురీత్యతి నాడీషు చ స్వపతః తత్సంబంధాభావాత్ తతో వివిచ్య దర్శయితుం శక్యతే ఇత్యాత్మన స్వయం జ్యోతిష్వం న బాధ్యతే అని మాట. ఇది ఉదాహరణ. హృదయాకాశమందు అంటే స్వప్నంలో కాదు, హృదయాకాశమందు పురీత నాడిలోనూ సంబంధం నిద్రిస్తూ ఉన్న మనస్సు ఉంది. అప్పుడు మనస్సుకి ఆత్మకి సంబంధం లేదు. తత్సంబంధాభావాత్ అంటే మనస్సంబంధం ఆత్మకి లేదు కనుక తతో వివిచ్య దర్శయుతం, తతః వివిచ్య దర్శయుతం అనే దానికి అర్థం ఏమిటి? ఆత్మని విడిగా చూపించాలి. ఈ స్వయం జ్యోతిష్వ బలం చేత బాగా స్పష్టంగా ఈ విద్యమానమైనప్పటికీ కూడా మనస్సు అవిద్యమానమే. దాన్ని విడతీసి ఆత్మని విడిగా స్వయం జ్యోతిష్గా చూపించడం కోసం ఈ ప్రయత్నం అంతా చేశారు. కనుక ఆత్మకి స్వయం జ్యోతిష్వం ఎందుకు చెప్తున్నారు అని అంటే దాన్ని ఆ మనస్సు నుండి విడతీసి ఆత్మకి స్వయం జ్యోతిష్వం చెప్పడం కోసం. అది ఉదాహరణ. ఇది హృదయాకాశంలో పరిచ్ఛిన్నమైనటువంటి
మనస్సు ఉన్నప్పటికీ దాని యొక్క సంబంధం లేదు కనుక అనేటువంటి మాట చెప్పారు. అలాగే ఏవం మనసి అంటే మనసి సత్యపి అని మాట అర్థం. ఈ మనస్సు ఉన్నప్పటికీ అవిద్యాకామ కర్మ నిమిత్తోద్భూత వాసనావతి కర్మ నిమిత్త వాసన అవిద్యయా అన్యద్వస్వంతరమివ పశ్యతః సర్వకార్యకరణేభ్యః ప్రవివిక్తస్య ద్రష్టుః వాసనాభ్యః దృశ్యరూపాభ్యః అన్యత్వేన స్వయం జ్యోతిస్త్వం సుదర్పితేనాపి తార్కికేన న వారయితుం శక్యతే. ఇది ప్రధానమైనటువంటి నిరూపణం. మనస్సు ఉన్నప్పటికీ ఆ మనస్సు ఎలాంటిది అంటే అవిద్య కామ కర్మ నిమిత్తములైన అనేక రకములైన వాసనలతో కూడి ఉంది. ఈ మాట అర్థం. మనసి సత్యపి అన్నమాట. మనసి సత్యపి మనస్సు ఉన్నప్పటికీ. ఈ మనస్సు ఎలాంటిది అంటే అవిద్య కామ కర్మల వల్ల కలిగిన అనేక రకములైన వాసనలు ఉద్భవించే బాగా పెరిగాయి. అలాంటి వాసనలతో కూడిన మనస్సు ఉన్నప్పటికీ దీనివల్ల కర్మ నిమిత్త వాసనాహ అంటే కర్మల వల్ల వచ్చినటువంటి వాసనలు వాటి యొక్క అవిద్యము చేత అన్యద్వస్తంతరమివ పశ్యతః అవి అవిద్య వల్ల ఇతరమైనటువంటి వస్తువులుగా వేరేగా చూస్తూ ఉండేటువంటి మనస్సు అది సర్వకార్యకరణేభ్య ప్రవివిక్తస్య ద్రష్టు. ఇప్పుడు ఇలాంటప్పుడు ఈ ద్రష్ట ఎలాంటి వాడు అని అంటే ఆ మనస్సు ఉంది, అది వాసనలతో నిండి ఉంది. అవన్నీ కర్మ నిమిత్తములైన వాసనలు. అవిద్య వేరేగా వస్వంతరములుగా కూడా చూస్తూ ఉంటాడు. అయినప్పటికీ తాను ప్రత్యేకంగా అన్ని రకాలైన కార్యకరణముల కంటే విలక్షణమైన వాణ్ణి, నేను వీటితో సంబంధం లేదు. ఈ వాసనలన్నీ దృశ్య రూపములు, నేను ద్రష్టని, ఈ దృశ్యములైన వాటితో నాకు సంబంధం లేదు కనుక ద్రష్టు వాసనాభ్య దృశ్యరూపాభ్య అన్యత్వేన. వాసనలు వేరు, వాసనలు అనేటువంటివి దృశ్య రూపాలు. ఈయన ద్రష్ట అయిన పరమాత్మ. ఈ ద్రష్ట అయిన జీవుడికి దృశ్యములైన వాసనలతో సంబంధం లేదు. అవి వేరేగా ఉన్నా ఈ కర్మ నిమిత్తంగా వాసనలు ఉంటే ఉండొచ్చు, ఉన్నా లేనట్టే. అది గుర్తుపెట్టుకోవాల్సిన మాట. విద్యమానమైన అవిద్యమాన తుల్యము, ఉన్నప్పటికీ లేనటువంటిదే. ఎందువల్ల సంబంధం లేదు కనుక. ఇలా ఇదివరకు చెప్పినప్పుడు పురీత నాడీ ప్రవిష్ట మనస్సుతో ఆత్మకి సంబంధం లేదు అన్నారు. అలాగే స్వప్నంలో మనస్సు ఉంది, అది అవిద్యా కామ కర్మల నిమిత్తంగా అనేక రకాలైన వాసనలతో కూడి ఉంది. ఉన్నప్పటికీ ఈ ద్రష్ట అయిన ఆత్మ ఏం చేస్తాడు అంటే ఈ కార్యకరణములు అన్నిటికంటే నేను విలక్షణుణ్ణి అనేటువంటి ఆ అభిప్రాయంతో నిశ్చితంగా ఉంటాడు. ఆ అంచేత ఆత్మకి స్వయం ద్రష్టత్వం స్వయం జ్యోతిష్త్వం అనేటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తుంది అనే మాట. ఇలాంటి స్వయం జ్యోతిష్వాన్ని ఎంత గొప్ప తార్కికుడైనా, మనస్సు ఉంది కదా, మనస్సుతో సంబంధం ఉన్నప్పుడు ఆత్మ స్వయం జ్యోతిష్ ఎలా అవుతుంది అని అడిగే తార్కికుడికి ఎంత దర్పం ఉన్నా దానివల్ల ఈ స్వయం జ్యోతిష్వం ఎటువంటిది బాధింపబడదు. ఆత్మ యొక్క స్వయం జ్యోతిష్వం సుతరాం నిరూపితం అవుతుంది. కాండశాఖలో చెప్పిన స్వయం జ్యోతిష్వం మనకి అంగీకార్యమే, తీసుకోవాల్సిందే. మనస్సు ఉంది కదా, మనస్సు ఉన్నంత మాత్రాన కాదయ్యా, మనస్సుతో దీనికి సంబంధం ఉండాలి. వీడికి కూడా అటువంటి ఆలోచన ఉండాలి. అలా లేకుండా దానికంటే వివిక్తుడైనటువంటి ఆత్మ, నేను ద్రష్టని, ఈ దృశ్యమైన వాసనలతో నాకు సంబంధం లేదు అని అనుకునేటువంటి ద్రష్టకి స్వయం జ్యోతిష్వానికి లోపం ఏముంటుంది? మనస్సు ఉన్నంత మాత్రాన స్వయం జ్యోతిష్వం పోతుంది అనకూడదు. స్వయం జ్యోతిష్వం అనేది ఉపపత్తి చెప్పొచ్చు అనే దానికి ఒక దృష్టాంతం చెప్పి దార్ష్టాంతికలో సమన్వయం చేశారు. ఇప్పుడు పంక్తికి అర్థం మళ్ళీ ఒకసారి చూసుకోండి. శాస్త్రీయమైన గ్రంథం కొంచెం కష్టంగా ఉంటుంది. యథా హృదయాకాశ పరిచ్ఛిన్నుడైన వాడు జీవుడు. పురీతన్నాడీ స్వపత, ఆ పురీతన్నాడి మనస్సులో దానిలో ఎందుకు ప్రవేశించినటువంటి తత్సంబంధాభావాత్ తతో వివిచ్య దర్శయితుం శక్యతే ఇత్యాత్మన స్వయం జ్యోతిష్వం బాధ్యతే. ఇది దృష్టాంతం. గురుగారండి, ఇక్కడ హృదయాకాశంలో ఉన్నది పరమాత్మ, అవును. ఇక్కడ పురీతన్నాడు ఉన్నది మనస్సు, అవును. అంటే రెండు వేరే వేరే చోట్ల కాబట్టి వివిక్తంగా కనిపిస్తోంది. ఏమండి వివిచ్య అన్నారు కదా, వివిచ్య దర్శనం శక్యతే. అవునండి, మనస్సుతో సంబంధం లేదు అనే దానికోసమే కదా చెప్పవలసింది. అంటే విడివిడిగా ఉన్నాయి కాబట్టి విడివిడిగా ఉండడం కోసం కాదు. పురీత నాడీ ప్రవిష్టమైన ఆ మనస్సుతో ఆత్మకు సంబంధం లేదు.
ఈ హృదయాకాశే అని ఎందుకు ఎత్తుకున్నారు అంటే జాగ్రత్త కాలంలో హృదయాకాశంలో ఉన్నాడు, ఇప్పుడు స్వప్న కాలంలో అత్రాన్ని పెట్టాడు. ఆ ప్లేస్ స్వప్నం లేకుండా ఆత్మ స్వప్నంలో ఎక్కడ ఎక్కడ జాగ్రత్త హృదయంలో ఉన్నాడు, హృదయాకాశంలో. అవును, చెప్తున్నారు ఎక్కడ ఉండదు. అది ఉండవలసిన స్థానం ఏం లేదుగా. స్వప్నే దేవ మహిమానం పశ్యతి, సర్వవ్యాపకమైన ఆత్మే కదా. మరి జాగ్రత్తలో మరి హృదయాకాశాన్ని మాత్రం ఎందుకు పెట్టారు, లిమిట్ చేశారు ఆయన్ని? అది మనం చెప్పలేదు, వాళ్ళు చెప్పారు. వాళ్ళ ఉదాహరణ అదే, వాళ్ళ ఉదాహరణ. మీ మతంలో వీరు హృదయాకాశ పరిచ్ఛేద, ఆ పరిచ్ఛేదక అధిక కల్పనీయ అని కదా అడిగారు. అంటే సుతరాం మీరు అధిచ్ఛేదం చెప్పాల్సి వస్తుంది అన్నారు కదా. అది మనం చెప్పట్లేదు. మనం అడిగింది ఏమిటి అంటే ఆత్మ స్వయం జ్యోతిస్సు. వాడి క్వశ్చన్ ఏంటి, మనస్సు ఉంది కదా, మనస్సు ఉన్నప్పుడు స్వయం జ్యోతిష్ ఎలా అవుతుంది అని అడిగాడు. మనస్సు ఉండడం లేకపోవడం కాదయ్యా, మనస్సుతో సంబంధం ఉందా లేదా అది ఆలోచించుకో. మనస్సు ఉన్నంత మాత్రాన స్వయం జ్యోతిష్వంకి బాధ్యత ఏమీ పోదు. కానీ మనస్సు ఉన్నప్పటికీ తత్సంబంధం లేదు కనుక ఆత్మ స్వయం జ్యోతిష్యేన్. ఎలాగా అంటే మీ మతంలో మీరు హృదయాకాశంలో ఉన్నటువంటి ఆత్మకి పురీత నాడీ ప్రవిష్ట మనస్సుకి సంబంధం లేదు కనుక మీరు స్వయం జ్యోతిష్వం ఉపపత్తం కుదురుతుంది అని మీరు అన్నారు కదా. అలాగే ఇక్కడ కూడా మన సంబంధం లేదు కనుక ఇక్కడ కూడా స్వయం జ్యోతిష్వం కుదురుతుంది అనేది మా మతం. హృదయాకాశ పరిచ్ఛిన్నుడు అనే మాట మేము అంటలేదు. అది ఇక్కడి నుంచి చూడండి, కర్మ నిమిత్తేతి దగ్గర ఆనందగిరి కూడా చూడండి, చక్కగా చూస్తున్నారు కదా ఆ విషయం. ఆనందగిరి వ్యాఖ్యానం ఉందా మీ దగ్గర? ఉందండి. అదే కర్మ నిమిత్తేతి అనే దగ్గర రాసి ఉంది కదా. మనసీతి ఇప్పుడు అలా యథేత్యాదిన అని సిద్ధాంతం ఇప్పుడు చెప్తున్నారు. మనసీతి అంటే సత్యపీతి శేష. అదే మనస్సు అంటే మనస్సు ఉన్నప్పటికీ అని అర్థం. ఆ మనస్సు ఎటువంటిది అని అంటే అవిద్యాకామకర్మ నిమిత్త ఉద్భూత వాసనావతి. అది శంకర భాష్యంలోనే ఉంది. అవిద్యాకామకర్మ నిమిత్తములైనటువంటి ఉద్భూతములైన వాసనలు గలిగిన మనస్సు ఉన్నప్పటికీ అనేది మన సిద్ధాంతం. మనస అభావ శిష్యాధీశత అని వాడు అడిగాడు. మనస్సు లేదు, ఆత్మ యొక్క స్వయం జ్యోతిష్వాన్ని నిరూపించడం కోసం మనస్సే లేదు అని వాళ్ళు అడిగితే అది తప్పునైనా మనస్సు ఉన్నప్పటికీ స్వయం జ్యోతిష్వం కుదురుతుంది అని నిరూపించాలి మనం. దానికి నన్ను మనశ్చేత అవిద్యా నిమిత్తవశాత్ గజతురగాది రూపేణ అభివ్యక్త వాసనావత్ తర్హి జాగ్రత్తీవ తస్య అహంతయైవ ప్రతీతి స్వప్నే ఇదంతయా అతః స్యాత్ న ఇదంతయా. ఎప్పుడైతే మనస్సులో మళ్ళీ ప్రశ్న చేశారు, మనస్సు అనేది ఒకటి ఉంది, అది ఉండి అవిద్యా నిమిత్తములైనటువంటి వాసనల వల్ల గజతురుగాది రూపేణ అభివ్యక్తమైన వాసనలు కలిగి ఉంది. ఇలాంటప్పుడు ఈ మనస్సు అనేక రకాల వాసనలతో అభివ్యక్తం అయితే అప్పుడు జాగ్రత్త కాలంలో దాన్ని అహం అనేటువంటి ప్రతీతిలో కనిపిస్తోంది కదా. మరి అలాంటప్పుడు ఇక్కడ మాత్రం ఇదంతయా అంటారు, ఇక్కడ కూడా అహంతయా ప్రతీతి ఉండాలి కదా స్వప్నంలో కూడా. ఇది అహంత్వేన అంటే నేను అనే భావం కాకుండా ఇది అని అంటున్నారు. అక్కడ అహం అంటున్నారు, ఇక్కడ ఇదంతయా ప్రతీతి అంటున్నారు. ఇది ఎలా కుదురుతుంది అని అడిగారు. తస్య అహంతయైవ ప్రతీతి స్యాత్ నా ఇదంతయా అతః కర్మ నిమిత్తేతి. దానికి వివరణ చూస్తే తెలుస్తుంది. తథా ప్రతీతిం వినా స్వప్నే భోగ అసిద్ధేహే. అలాంటి ప్రతీతి ఇదంతయా ప్రతీతి లేకపోతే స్వప్నంలో భోగాలు కుదరవు. స్వప్న భోగప్రద కర్మ నిమిత్త వశాత్ జాగృతి గజాదీనాం ఇదంతయా అనుభవేన తద్వాసనానామపి సర్వథైవ అనుభవార్హత్వేన తద్వాసనారూప అవిద్యావశాచ్చ వాసనాశ్రయస్య మనసః ఇదంతయైవ వస్త్వంతరవత్ ప్రతీతిరిత్యర్థః. ఈ మనస్సు అహంతయానికి కాకుండా ఇదంతయా ప్రతీతి చెప్పాలి. దానికి ఎందుకు దాని అభిప్రాయం అనే మాటకి అర్థం. అలా ప్రతీతి లేకపోతే స్వప్నంలో దాని అనుభవం కుదరదు. ఇది అనే వస్తువు ఉంటే ఆ వస్తువుని మనం అనుభవించవచ్చు. స్వప్నంలో కూడా భోగాలు కనిపిస్తున్నాయి. స్వప్నంలో భోగం ఉంది కనుక స్వప్న భోగ ప్రధానమైన కర్మ అనేది ఒకటి ఉంది కాబట్టి ఆ కర్మ అనేది నిమిత్తం. దాని కర్మ నిమిత్త వశాత్ జాగ్రత్త గజాదీనాం ఇదంతయా అనుభవేన తద్వాసనానామపి తథైవ అనుభవార్హత్వేన తద్వాసనారూప అవిద్యావశాచ్చ వాసనాశ్రయస్య మనసః ఇదంతయైవ వస్త్వంతరవత్ ప్రతీతి. ఆ గజతురుగాదులన్నీ ఇదమ్మని ఎలా అన్నారో ఆ వస్తువులకి ఆశ్రయమైనది ఏది అంటే మనస్సే కదా.
అవిద్య వల్ల మనస్సే ఆ గజత్రుగాది రూపంలో పరిణామం చెందింది. అవన్నీ ఇదం అన్నప్పుడు అతడు ఆశ్రయమైన మనస్సు మాత్రం ఇదం కాకేమవుతుంది? మరి అనుభవించేవాడు మనస్సుకి ఎవడు? కూడా ఇదంత్వేనా దర్శనం చేయండి అయ్యా. మరి అనుభవించేవాడు ఎవడు? వాసనాశ్రయ మనసు వెనక అదే. లేనప్పుడు లేదన్న కుదరదు, మనస్సు ఉంది అంటున్నాం మనం. మనసు మనస్సు ఇదంతయా అన్నారు, మరి అహంతయా కాకుండా మరి అహం ఎవడు? అవును, అది ఆత్మే. అది ఓకే. ఆత్మ స్వయం జ్యోతికి, ఆత్మ స్వయం జ్యోతికి అనే మాట ఖాయమే కదా, దానిలో విప్రతిపత్తి లేదు. ఈ మనస్సుకి అహంతయా ప్రతీతి కావాలి కదా అని అడిగాడు అతను. అలా కాదు, ఇదంతయా ప్రతీతి ఉండాలి. అలా లేకపోతే స్వప్నంలో భోగాలు కుదరవు. స్వప్నభోగ ప్రదత్తమైన కర్మలు ఉన్నాయి కనుక జాగ్రత్త కాలంలో గజాదులు ఇదంతయా ఎలా భాషించారో అదే రకంగా తద్వాసనారూప అవిద్యావశం చేత వాసనలకు ఆశ్రయమైన మనస్సు కూడా ఇదంతయానే చెప్పబడుతుంది. వస్వంతరవత్ ప్రతీతి. ఇదంచ విశేషణం మనసో విషయత్వేన విషయిత్వా సంభవాత్ విషయిన ఆత్మన ఏవ ప్రకాశ రూపత్వమితి వక్తం. అంతే. ఇదంతా ఎందుకు చెప్పారు అని అంటే విషయీ భావంలో విషయములన్నీ ఇదంతయా భాషిస్తాయి. విషయీ అయిన ఆత్మ మాత్రం అహంత్వేన భాషిస్తాయి. అంచేత ఆత్మ విషయీ, దీనికి విషయత్వం లేదు. ఆత్మ స్వప్రకాశము, తనంతట తానుగానే ప్రకాశిస్తోంది. దానిలో మనస్సు అనేది కూడా విషయమే అవుతుంది కానీ దృశ్యమే అవుతుంది కానీ దీనిలో ఆత్మ విషయంగా ఉండదు అనే అభిప్రాయం చెప్పడం కోసమే ఈ విశేషణం వేశారు. ఇదంచ విశేషణం మనసః విషయత్వేన, మనస్సు విషయం అవుతుంది కనుక విషయిత్వ అసంభవాత్, విషయిత్వం చెప్పరు కనుక. మరి విషయ ఏది అని మీరు అడిగిన ప్రశ్న. ఆత్మ విషయమై మనస్సు విషయమైపోతే విషయ ఎవరు? విషయిన ఆత్మన ఏవ స్వయం ప్రకాశత్వం కుదురుతుంది. ఆత్మన ఏవ ప్రకాశ రూపత్వం ఇది వక్తం. జాగ్రత్త ఆదిత్యాది కార్యజ్యోతిషాం చక్షురాది కరణజ్యోతిషాంచ సత్వేన తత్ సంకీర్ణత్వేన ఆత్మనః స్వయం జ్యోతిష్వం దుర్బోధం. స్వప్నే తు తదభావాత్ సుబోధమితి వక్తం సర్వకార్యేత్యాది విశేషణం. మరి ఈ విశేషణంలో ఏమనుంది? సర్వకార్యకరణేభ్య ప్రవివ్యక్తస్య భాష్యంలో ఈ మాట ఎందుకు అంటే సర్వకార్యకరణముల కంటే విడిపోయే ఉన్నాడు. ఇవన్నీ ఎందుకు, ఎప్పుడు వస్తుంది ఇది అంటే స్వప్నకాలంలోనే ఇలా వస్తుంది. జాగ్రత్త కాలంలో ఆదిత్యాది జ్యోతిస్సులు ఉన్నాయి, చక్షురాది ఇంద్రియాలు ఉన్నాయి. అవన్నీ ఉన్నప్పుడు వాటితో కలిసిపోయి ఉంది ఆత్మ కూడా. అప్పుడు స్వయం జ్యోతిష్వం చెప్పడానికి వీల్లేదు. ఈ ప్రకాశము ఆదిత్యుడి వల్ల జరిగిందేమో లేదా చక్షురింద్రియం వల్ల జరిగిందేమో అనేటువంటి ఒక అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు స్వప్నంలో అయితే అవన్నీ పడుకున్నాయి. ఆదిత్యాది జ్యోతిష్సులు లేవు, చక్షురాది ఇంద్రియాలు లేవు. ఇవన్నీ లేకపోయినప్పటికీ దీని ప్రకాశం ఉంది అంటే అది స్వప్రకాశము అని అర్థం లేదు. అంచేత జాగ్రత్త కంటే విలక్షణంగా స్వప్నాన్ని చూపించడం కోసమే సర్వకార్యకరణేభ్య వివిక్తస్య అనే విశేషణం కూడా వేశారు స్వాముల వారు. ఆ మాటతో పంక్తి అర్థం. జాగ్రత్త అంటే జాగ్రత్త దశలో ఆదిత్యాది కార్యజ్యోతిషాం, ఆదిత్యుడు మొదలైనటువంటి పుట్టేటువంటి జ్యోతిష్సులు, అలాగే చక్షురాది కరణ జ్యోతిషాంచ, కార్య జ్యోతిష్సు వేరు కరణ జ్యోతిష్సు వేరు. మూలంలో ఏమనుంది? కార్యకరణేభ్య, కార్యముల కంటే కరణముల కంటే విలక్షణమైన. ఆ కార్యములు ఏమిటి కరణములు ఏమిటి అని విడతీసి రాశారు. కార్య జ్యోతిష్సులు ఆదిత్యాదులు, కరణ జ్యోతిష్సులు చక్షురాదులు. ఇవన్నీ జాగ్రత్త కాలంలో ఉన్నాయి. తత్ సంకీర్ణత్వేన ఆత్మనః స్వయం జ్యోతిష్వం దుర్బోధం. తెలియదు, లేదని కాదు, అప్పుడు స్వయం జ్యోతిష్యే ఆత్మ, కానీ అది కన్ఫ్యూజివ్ గా ఉంటుంది. మనకి తెలియదు, ఇన్ని జ్యోతిష్సులు ఉన్నప్పుడు ఈ ప్రకాశం ఎవరిది అనేది తెలియదు. అన్నీ కనిపించి అన్నీ మూసేస్తే అప్పుడు తన యొక్క జ్యోతిషు స్పష్టంగా తెలుస్తుంది. అంచేత కిం జ్యోతిరయం పురుష అని జ్యోతిర్బ్రాహ్మణంలో ప్రశ్న ఉంది. పగల వేళ సూర్యుడు, రాత్రి వేళ చంద్రుడు, అవన్నీ పడుకుంటే నక్షత్రాలు, అగ్నిహోత్రి, తర్వాత అన్నీ పడుకుంటే స్వేన జ్యోతిష వస్తే ఆత్మ స్వయం జ్యోతిషగా ఉంటుంది. అలాగే స్వప్నేతు ఆదిత్యాది కార్యకరణ జ్యోతిషాం భాసమానత్వేపి తేషాం వాసనామాత్రత్వాత్ దృశ్యత్వాచ్చ విషయ ప్రకాశన అసామర్థ్యమితి వక్తుం వాసనాభ్య ఇత్యాది విశేషణం. ప్రవివ్యక్తస్య ద్రష్టు వాసనాభ్య దృశ్యరూపాభ్య అన్యత్వేన అని మరో విశేషణం వేశారు. అదెందుకు? స్వప్నకాలంలో భాష్యంలో ప్రతి పంక్తికి సార్థక్యం చెబుతున్నారు అనమాట, ప్రతి అక్షరానికి. ఆయన ముందు ఏమన్నారు? సర్వకార్యకరణముల కంటే విభక్తులమైన అని బాగానే ఉంది. వివిక్తులైతే బాగానే ఉంది, కానీ అయితే స్వప్నంలో ఈ కార్యజ్యోతిష్యులు ఉండవా? ఉంటాయి. ఎక్కడ పోతాయి?
కరణ జ్యోతిష్లు ఉండవా అని అంటే ఉంటాయి, కానీ అవన్నీ వాసన మాత్రంగా ఉంటాయి. మనసులో వాసన మాత్రమే మనసులో ఉండిపోతాయి. అంటే మనస్సులో వాసన మాత్రంగా ఉంటాయి, అన్నీ దృశ్యములే అవుతాయి. కనుక అవి విషయ ప్రకాశన సమర్థములు కావు. కేవలం వాసన మాత్రంగా ఉన్నది విషయ ప్రకాశన సమర్థం కాదు. ఈ బయట ఉండేటువంటి భౌతికమైన ఎగ్జిస్టెన్స్ కనుక ఉంటే జాగ్రత్త కాలంలో విషయ ప్రకాశన సామర్థ్యం ఉంటుంది. దానికి తేడా కోసం ఈ వాసనల కంటే కూడా విలక్షణమైన వాసనలు కూడా పోయినా అని అర్థంలో చెప్పారు. స్వప్నే ఆదిత్యాది కార్యకరణ జ్యోతిషాం భాసమానత్వేపి అవి ఉన్నాయి, కానీ అవి తేషాం వాసనామాత్రత్వాత్ దృశ్యత్వాచ అవి దృశ్యములవుతున్నాయి, వాసనా మాత్రములు అవుతున్నాయి. కనుక విషయ ప్రకాశన అసామర్థ్యం, విషయములను ప్రకాశింపజేసే సామర్థ్యం వాటికి లేదు అని చెప్పడం కోసమే వాసనాభ్య అన్యత్వేన, వాసనల కంటే ఇది వేరు అనేటువంటి మాట కూడా చెప్పారు. ఈ విశేషణాల వల్ల ఇవి అన్ని ఏం తెలుస్తుంది అంటే, ఏతైశ్చ విశేషణై స్వప్నే ఏవ ఏవం భూతే స్వయం జ్యోతిష్ట్రస్య బోధయితుం శక్యత్వాత్. ఇలాంటి విశేషణాలన్నీ ఉండటం వల్ల స్వప్న కాలంలో మాత్రమే ఇటువంటి ఆత్మకు స్వయం జ్యోతిష్వం చెప్పడం కుదురుతుంది అనే ఉద్దేశం కోసమే అత్ర అనే పదం విశేషణంగా వాడి అత్ర ఈషదేవ స్వప్నే మహిమానం అనుభవతి అని అత్ర విశేషణం వేశారు. ఏతైశ్చ విశేషణై స్వప్నే ఏవ ఏవం భూతే అంటే ఈ కార్యకరణముల కంటే విరక్తమైన, వాసనల కంటే అతిరిక్తమైన ఇవన్నీ కూడా స్వప్నంలోనే కుదురుతాయి. కనుక స్వప్నే ఏవ ఏవం భూతే స్వయం జ్యోతిష్వస్య బోధయితుం శక్యత్వాత్ అన్యత్ర అసంభవాత్ అత్రాయమితి స్మృతౌ స్వప్న విశేషణ గ్రహణం అర్థవదిత్యుక్తమితి ద్రష్టవ్యం. ఈ విశేషణానికి ఇది బలం. అత్ర అనే పదానికి అర్థం ఇది, ఇలా చెప్పాలి. అంతేగాని మనసు లేదు కనుక ఈ వ్యాఖ్యానాలు పనికిరావు, శృతి అర్థం కుదరదు, తెలియదు మీకు. ఇది ఆనందగిరి లేకపోతే మీకే కాదు ఎవరికైనా ఆనందగిరి ఆచార్యుల యొక్క సహకారం లేకపోతే శంకర భాష్యం పూర్తిగా అర్థం అవ్వడం కష్టం. శంకర భాష్యంలో ప్రతి పదానికి ఆ పదం ఎందుకు వాడారు గురువు గారు అనే దానికి వివరించి బాగా రాస్తారు. సంప్రదాయంలో మనందరం ఆనందగిరితోటే చదువుతాం. ఆ పంక్తి చదివేటప్పుడు ఈ పంక్తి ఎందుకు చెప్తున్నారు అనేది ముందు అవతారికలో ఉంటుంది. ఆ పంక్తి చెప్పిన తర్వాత దానికి ఆ పంక్తికి అర్థం చెబుతారు. ఆ పంక్తిలో ఉన్న ప్రతి పదం ఈ విశేషణం, ఈ పదం ఎందుకు వాడారు, ఈ పదం ఎందుకు వాడారు అని విశేషణాలు నుండి సార్థక్యం చెప్తారు. చెప్పిన తర్వాత ఈ పంక్తి వల్ల వచ్చినటువంటి పరమ తాత్పర్యం ఏమిటి, ఇప్పుడు అత్ర అనే పదానికి సార్థక్యం ఉందా లేదా చూసుకోండి అనేటువంటిది నిరూపించుకోవాలన్నమాట. స్వయం జ్యోతిష్వం సిద్ధమితి భావ అక్కడ ఆత్మన దృశ్య వాసనాభ్య దృశ్యరూపాభ్య అన్యత్వేన స్వయం జ్యోతిష్వం ఏమనిది సిద్ధం. దీన్ని తప్పించడం ఎంత అద్భుతం, బాగా బలమైనటువంటి తార్కికుడికి కూడా శక్యం కాదు అన్నారు. స్వయం జ్యోతిష్వం సిద్ధమితి శేష సుదర్పితేనాపి తార్కికేన న వారయితం శక్యతే. వాడు ఎంత గొప్ప తార్కికుడైనా వాడి యుక్తులతో దీన్ని తప్పించడం వాడికి సాధ్యం కాదు. తస్మాత్ సాధుక్తం మనసి ప్రలీనేషు కరణేషు అప్రలీనేచ మనసి మనోమయ స్వప్నాన్ పశ్యతి. ఇది వాక్యార్థం సంగ్రహంగా. అత్ర ఈషదేవ స్వప్నే మహిమానం అనుభవతి. వాక్యాలకి అర్థం ఏమిటి అని అంటే చక్కగా చెప్పారు. మనసి మనస్సు ఎక్కడ అంటే కరణములైన ఇంద్రియాదులన్నీ మనస్సు యందు లీనమైన కాలంలో. అది ఎప్పుడు స్వప్నమే అవుతుంది. మనసి ప్రలీనేషు కరణేషు. పోనీ మనస్సు ఉందా లేదా, అప్రలీనేచ మనసి. ఆ మనస్సు మాత్రం ఉంది, మనస్సు ప్రలీనం కాలేదు. అది అంటే ఆ మనస్సు కూడా పడుకుని ఉంటే సుషుప్తి అవస్థ పోతుంది, అటేపుకి వెళ్ళిపోతుంది. అని చెప్పి ఎదరికి వెళ్ళకూడదు, వెనక్కి రాకూడదు. కరణములన్నీ పనిచేస్తే జాగ్రత్త కాలం, అవి తప్పించేసాం, మనస్సులో లీనమైపోయాయి. ఈ మనస్సు కూడా ఏం చెందిపోతే సుషుప్తి అయిపోతుంది, అది కాదు. అంచేత సుషుప్తి ప్రాక్కాలంలో. అంచేత ఆ మాటలు రెండు రాశారు. మనసి ప్రలీనేషు కరణేషు అప్రలీనేచ మనసి మనోమయ. ఎవరు? మనోమయుడైనటువంటి ఆ జీవుడు స్వప్నాన్ పశ్యతి. ఎప్పుడు అంటే స్వప్నకాలంలోనే వీటినన్నిటినీ స్వప్నాలన్నింటినీ చూస్తున్నాడు అని. స్వప్నంలోనే అనే మాట స్పష్టంగా తెలుస్తుంది. అలాంటి స్వప్నంలోనే మహిమల్ని అనుభవిస్తున్నాడు. అనుభవించేటువంటి వాడు స్వయం జ్యోతిష్ఠుడైన ఆత్మే అనే అభిప్రాయం.
ఆ మహిమని ఎలా అనుభవిస్తారు అనేది తర్వాత మాట. కథం మహిమానం అనుభవతి ఇత్యుచ్యతే. ఆ మహిమని ఎలా అనుభవిస్తున్నాడు, ఈ మాటకు అర్థం ఏంటి అంటే ఇంద్రియములన్నీ పోయాయి కదా, మనస్సులో లీనమైపోయాయి కదా, ఈ మనస్సు ఒంటరిది, మహిమానుభవం ఎలా కుదురుతుంది? ఏదైనా చూడాలి, మహిమల్ని అనుభవించాలంటే చూడడమో వినడమో ఏదో ఉండాలి, వాటికి ఇంద్రియాలు ఉండాలి. ఆ ఇంద్రియాలన్నీ పడుకున్నాయి అంటున్నారు, మనస్సులో లీనమైపోయాయి అన్నారు. ఇప్పుడు మహిమల్ని అనుభవించడం ఎలాగా? అవతారిక చూడండి, ఆనందగిరి నన్ను ఇంద్రియాణం ఉపరతత్వాత్ విషయ సంబంధాభావాత్ కథం మనసః మహిమానుభవ ఇది శంకతే. కథమితి అని అవతారిక దగ్గర ఇంద్రియములన్నీ ఉపరతములైపోయాయి అన్నారు, వాటికి విషయాలతో సంబంధమే లేదు, కనుక మనస్సు మహిమను మహిమలు అంటే ఏంటి? విషయాలు అనుభవించడమే కదా, అనుభవించే వస్తువులు ఏమీ లేవు, ఏం చేయమంటారు? ఎంత గొప్ప శిల్పి అయినా మంచి మంచి బాగా శిల్పం వేస్తాడు, బాగా చిత్రలేఖనం వేస్తాడు, నేను తెచ్చుకోలేదయ్యా, బ్రష్ తెచ్చుకోలేదు, పేపర్ లేదు అంటే ఎక్కడ వేస్తాడు? వాడు సమర్థుడైతే అవ్వచ్చు, దానికి ఆపరేటర్స్ ఉండాలి కదా, సాధన సామగ్రి ఉండాలి కదా. నీ దగ్గర సాధనాలన్నీ పడుకున్నాయి, ఇంద్రియాలన్నీ మనస్సులో లీనమైపోయాయి, ఎలా చేస్తారయ్యా ఈ మహిమని, ఎలా అనుభవిస్తారు అని అడిగారు. అంటే కథం అని అడిగాడు. పూర్వం జ్ఞాతస్వైవ స్వప్నే జ్ఞానాత్ తస్య వాసనామాత్రత్వాత్ మాత్రత్వం అతో నేంద్రియాపేక్ష నీ ఉచ్యతే అని సమాధానం, దానికి అర్థం అది. ఇప్పుడు మహిమలు అనుభవించడం అంటే ఏంటయ్యా? ఇది వరకు ఉన్నవే, ఇది వరకు అనుభవించినవే, ఆ అనుభవించిన కాలంలో ఇంద్రియాలన్నీ ఉన్నాయి, ఆ అనుభవించిన కాలంలో ఇంద్రియాలన్నీ ఉన్నాయి కనుక ఇప్పుడు కేవలం వాసన మాత్రం కనుక ఇక్కడ కొత్త ఇంద్రియాలు ఏం అక్కర్లేదు. మనం చూడడానికి ఇంద్రియాలు కావాలి, చూసి అంత అయిపోయిన తర్వాత హాయిగా ఇంట్లో కళ్ళు మూసుకుని కూర్చుని దాన్ని ఆలోచిస్తున్నప్పుడు ఇంద్రియాలు ఎందుకు? అంచేత ఇప్పుడు ఇంద్రియాపేక్ష లేదు, ఇది కేవలం వాసన మాత్రం కనుక అని సమాధానం. ఉచ్యతే అనేది కథం మహిమానం అనుభవతి ఇది ఉచ్యతే. ఎన్ మిత్రం పుత్రాదివా పూర్వం దృష్టం, అది వాడి స్నేహితుడు కానీ పుత్రుడు కానీ వాళ్ళందరూ ఇదివరకు చూశారు ఆ జాగ్రత్త కాలంలో, అప్పుడు ఇంద్రియాలు ఉన్నాయి, ఆ ఇంద్రియాల వల్ల వాటి యొక్క అనుభవం కలిగింది. తద్ వాసనావాసిత పుత్రమిత్రాది వాసనా సముద్భూతం పుత్రం మిత్రమివ వా అవిద్యయా పశ్యతి ఇత్యేవం మన్యతే. ఇప్పుడు మేము ఆలోచిస్తున్నాం, ఇదంతా పుత్రుడుగానో మిత్రుడుగానో చూస్తున్నారు, ఇది వాసనా రూపం కనుక ఇక్కడ ఇంద్రియాపేక్ష లేదు. తథా శృతం అర్థం తద్వాసనయా అనుశృణోతి వా, ఇది వరకు విన్నాం, ఆ విన్నప్పుడు చెవి పనిచేసింది, ఇప్పుడు వాసనా రూపంగా దాన్ని మళ్ళీ మరలా అనుశ్రవణం అంటే విన్నదాన్ని మళ్ళా వింటున్నాము అని అర్థం. అలాగే దేశ దిగంతరైశ్చ దేశాంతరై దిగంతరైశ్చ ప్రత్యనుభూతం పునః పునః తత్ప్రత్యనుభవతీవ అవిద్యయా. దేశ దిగంతరైశ్చ అది కలిపాలి, దేశాంతరములు దిగంతరములు, వేరే వేరే చోటుల్లో వేరే వేరే దిక్కుల్లో అని అంతరశబ్దానికి ద్వంద్వాంతే సూయమానం పదం ప్రత్యేకం సంబంధతే నంది కనుక అంతరశబ్దం విడివిడిగా కలపాలి. దేశాంతరై దిగంతరైశ్చ ప్రత్యనుభూతం, ఇదివరకే అనుభవం చేసింది, మళ్ళీ పునః పునః తత్ప్రత్యనుభవతీవ అవిద్యయా, ఇది వాసనా రూపంగా ఇప్పుడు అజ్ఞానం చేత అనుభవింపున్నట్టుగా ఉంది. అలాగే తథా దృష్టంచ అస్మిన్ జన్మని, ఇక్కడ దృష్టంచ అదృష్టంచ అన్నారు, అంటే కనిపించింది కనపడింది అని అంత మొత్తం అంతా ప్రపంచం అంతా వచ్చేస్తుంది ఆ వాసనలోకి కాదు. దృష్టం అంటే ఈ జన్మలో దృష్టము అని అర్థం, అదృష్టము అంటే జన్మాంతర అనుభూతము అని అర్థం. ఇక్కడ ఇప్పుడు కనపడలేదు కానీ జన్మాంతరంలో చూశాడు వాడు. ఈ అదృష్టం అంటే ఈ జన్మలో చూడలేదు, జన్మాంతర దృష్టం అని అర్థం రాస్తుంది. తథా దృష్టంచ అస్మిన్ జన్మని, అదృష్టంచ అంటే దానికి అర్థం జన్మాంతర దృష్టమిత్యర్థ. అక్కడ అదృష్టం కాదు, పూర్తిగా ఎప్పుడూ కనపడకపోతే అది కల్లోకి రాదు, ఇప్పుడు ఈ జన్మలో చూసిందేనా అవ్వచ్చు, లేదా జన్మాంతరంలో వాడు చూసిందేనా కావచ్చు, అది వాసన రూపంగా మిగిలింది కనుక దానివల్ల ఈ అనుభవం కలిగింది. వాసన కలగడానికి అనుభవం ప్రధానం, వెనకాల అనుభవం లేని వాసన రాదు. అంచేత జాగ్రత్త కాలంలో అనుభవం ఉంటే అది స్వప్న కాలంలో వాసనామయంగా ఉంటుంది కనుక అనుభవంలోకి రావచ్చు. అంచేత ఈ అనుభవం ఈ జన్మలో ఉన్న దానినైనా అవ్వచ్చు, లేదా జన్మాంతర అనుభవం చేత కూడా వాసన రావచ్చు అనే అభిప్రాయంతో అదృష్టం అనే దానికి జన్మాంతర దృష్టం అని వ్యాఖ్యానం చేశారు. అది ఇంకా వివరణం కోసం ఏం చెప్తున్నారు, అత్యంత అదృష్టే వాసన అనుభవత్తే, అసలు పూర్తిగా కనపడలేదు, అదృష్టం అంటే జన్మాంతర దృష్టం అని ఎలా చెప్తారండి మీరు?
అదృష్టం అంటే కనబడనది అని చెప్పాలి కదా. మీరు ఏదో కొత్త కొత్త వ్యాఖ్యానాలు చేసేస్తున్నారు, దానికి ఏం ప్రమాణం అని అడుగుతారేమో. అంటే అత్యంత అదృష్టే అంటే అస్సలు కనపడకుండా ఉంటే వాసనే పుట్టదు. వాసనే పుట్టకపోతే వాసనాత అనుభవం ఉంటున్నాం కదా మనం, అది కుదరదు కనుక అత్యంత అదృష్టం తనకి రాదు, అత్యంత అదృష్టం కాదు. అదృష్టం అనే మాటకి జన్మాంతర దృష్టం అనే వ్యాఖ్యానం చేయాలి. దానికి ఉపపత్తి రాసుకున్నారనమాట ఆయన. అస్మిన్ జన్మని అని వెనకాల దృష్టంచ అస్మిన్ జన్మని అదృష్టంచ జన్మాంతర దృష్టం ఇత్యర్థ. అత్యంత అదృష్టే వాసన అనుపపత్తే. అలాగే ఏవం శృతంచ అశ్రుతంచ అనుభూతంచ అని మూడు చేత శృతము అశ్రుతము అనుభూతము అన్నారు. అంటే ఏమిటి? అస్మిన్ జగతి, ఈ జగత్తులో దుశ్రుతము, ఈ జగత్తులో అశ్రుతము అంటే జన్మాంతర అశ్రుతము, జన్మాంతర శృతము అని అర్థం. ఇవన్నిటికీ కూడా అస్మిన్ జన్మని కేవలేన మనస అననుభూతంచ మనసైవ జన్మాంతరే అనుభూతం ఇత్యర్థ. ఈ ఈ మనస్సుతో అనుభవించలేదు అంటే ఈ జన్మలో అనుభవించలేదు, జన్మాంతరంలో అనుభవించారు అని. అలాగే సత్య అసత్య అన్నప్పుడు సత్ అంటే పరమార్థమైన జలం, నిజంగా ఉన్న జలం. అసత్ అంటే మరీచికా జలం, ఎండమావుల్లో ఉన్న నీరు, అది అసత్. వాటి రెండింటికీ కల రావచ్చు, వాసన ఉంటుంది. సత్య అంటే పరమార్థ ఉదకాది, అసత్య మరీచ్య ఉదకాది. అంటే ఇదంతా ఏం చెప్తున్నారంటే కిం బహున, ఇన్ని మాటలు ఎందుకండి అంటే ఉక్తానుక్తం సర్వం పశ్యతి, చెప్పింది చెప్పంది అన్నిటినీ కూడా సర్వము చూస్తాడు. ఎవరు చూస్తారు? సర్వ పశ్యతి, సర్వ మనోవాసనోపాధి సన్ ఏవం సర్వకరణాత్మ మనోదేవ స్వప్నాన్ పశ్యతి. ఇక్కడ దేవ అనే దానికి మనోదేవ అని స్పష్టంగా రాసిస్తారు. ఈ మనస్సు అనే దేవుడు ఈ స్వప్నాలన్నీ చూస్తున్నాడు, అంతేగాని జీవుడు కాదు. మనస్సు అనే సాధనంతో జీవుడు చూస్తున్నాడు, ఈ మాటలు కుదరవు. మనస్సంకల్పం చేతనే, మనస్సు యొక్క వాసనా రూపంలోనే ఈ ప్రపంచం అంతా కనిపిస్తోంది కనుక స్వప్న ప్రపంచం మనోదేవుడి యొక్క విభూతి. స యదా మనోరూప దేవ యస్మిన్ కాలే సౌరేణ పిత్తాఖ్యేన తేజస్సా నాడీశయేన సర్వతః అభిభూతో భవతి తిరస్కృత వాసనాద్వారో భవతి తదా సహకరణైర్మనసో రశ్మయః హృది ఉపసంహృతా భవంతి. అది స యదా తేజసాభిభూతో భవతి అని తర్వాత మంత్రంలో. ఈ వెనకాల మంత్రం ఒకసారి మూలం చూసేసుకోండి. అత్రైషదేవ స్వప్నే మహిమానం అనుభవతి యదృష్టం దృష్టం అనుపశ్యతి శృతం శృతమేవ అర్థం అనుశృణోతి దేశదిగంతరైశ్చ ప్రత్యనుభూతం పునః పునః ప్రత్యనుభవతి దృష్టంచ అదృష్టంచ శృతంచ అశ్రుతంచ అనుభూతంచ అననుభూతంచ సత్య అసత్య సర్వం పశ్యతి, సర్వ పశ్యతి. అన్నిటినీ చూస్తాడు, అందరూ చూస్తారు, అందరూ మనోమయ దేవుడే. ఇదంతరికీ కూడా దర్శనకర్త ఎవరు అంటే మనోరూపమైన దేవుడే. ఈ వాసనాత్మయంగా జరుగుతుంది. ఇదంతా చెప్పిన తర్వాత ఇప్పుడేం చెబుతున్నారు? కస్యైతత్ సుఖం భవతి అని వెనక తరువాత ప్రశ్న ఉంటుంది. కస్య ఏతత్ సుఖం భవతి ఇత్యస్య ఉత్తరం తదపేక్షితం వదన్నాహ. కస్య ఏతత్ భవతి, ఇదివరకు ప్రశ్న కహ పశ్యతి అని ప్రశ్నకి సమాధానం అయిపోయింది. ఇప్పుడు కస్య ఏతత్ సుఖం భవతి అని, ఈ సుఖం ఎవరికి కలుగుతుంది అని మరొక ప్రశ్న. ఆ ప్రశ్నకి సమాధానం ఇక్కడి నుంచి ప్రారంభం చేస్తున్నారు. ఈ మనస్సు ఎప్పుడైతే తేజస్సు చేత అభిభూతం అవుతుందో అప్పుడు అత్రైషదేవ స్వప్నాన్ నపశ్యతి అథ తదా ఏతస్మిన్ శరీరే ఏతత్ సుఖం భవతి. అంటే సౌషుప్త సుఖం ఉన్నారు, సుషుప్త కాలంలో ఈ మనస్సు పనిచేయకపోతే. మనస్సు ఎప్పుడు పనిచేయదు అని అంటే రాస్తున్నారు. సహా యదా మనోరూపో దేవ యస్మిన్ కాలే, ఏ కాలంలో పిత్తాఖ్యేన అంటే చిద్రూపేణ బ్రహ్మణ వా అర్థం. అది పిత్త దోషం వల్ల కానీ లేదా బ్రహ్మచేత కానీ అభిభూతమైపోతే, కప్పపొడిపోతే పిత్తాఖ్యేన తేజస నాడీశయేన సర్వతః అభిభూతో భవతి, మొత్తం తిరస్కృతమైన వాసనా ద్వారో భవతి. అంటే ఈ మనస్సులో ఎందుండే వాసనలు అన్నీ తిరస్కరింపబడ్డాయి. అంటే దానికి యాక్టివేట్ చేయడం మానేస్తుంది అనమాట, పూర్తిగా అది డిఫంక్ట్ అయిపోయింది. ఆ మనస్సు పని చేయకుండా పోయింది. దానికి కారణాలు ఏమిటి అంటే 2 రకాల కారణాలు. పిత్తాఖ్యమైన దోషం చేత కావచ్చు, లేదా పైత్య ప్రకోపం చేత మనస్సు పనిచేయడం మానేసింది, అదొక రకం. లేదా బ్రహ్మ తేజస్సు చేత కప్పబడిపోయింది అని కూడా అనొచ్చు. అప్పుడు తదా సహకరణై మనసః రశ్మయ హృద్యుపసంహృతా భవంతి. తకమా ఇంద్రియాలన్నీ మనస్సులో లీనమైనవి. ఇదంతా కూడా మా హృదయంలో ఉపసంహరింపబడిపోతుంది.
ఈ మనస్సు కూడా హృదయంలో ఉపసంహరింపబడుతుంది. సహకరణై, ఆ ఇంద్రియాలతో కూడినటువంటి రశ్ములతో కూడినటువంటి మనస్సుల యొక్క కిరణాలు, ఆ మనస్సు యొక్క వాసనలు అన్నీ కూడా హృది ఉపసంహృత భవంతి. రశ్మయ అనే దానికి వాసనలు అని అర్థం. సూర్యుడికి అయితే కిరణాలు ఉంటాయి, మనస్సు కిరణాలు ఏమిటి అంటే మనస్సుకు ఉండే కిరణాలు మనస్సు యొక్క వాసనలే. ఈ వాసనలన్నీ హృదయంలోనే ఉపసంహరింపబడతాయి. యదా మనః దార్వగ్నివత్ అవిశేష విజ్ఞాన రూపేణ కృత్స్నం శరీరం వ్యాప్య అవతిష్టతే తదా సుషుప్తో భవతి. దార్వగ్ని అనే దానికి అర్థం ఏంటి అంటే మనం అగ్నిమంథనం చేస్తూ ఉంటాం, అరణులు పెట్టి దాన్ని రాపిడితో అగ్ని పుట్టిస్తాం. అంతకుముందు అక్కడ ఉన్న అగ్ని పుట్టిందా, లేని అగ్ని పుట్టిందా? అగ్ని పుట్టింది. ఉంది కదా మరి మళ్ళీ మథనం ఎందుకు పైకి ఎందుకు రావడం ఎందుకు అంటే లోపల ఉండిపోయింది, అభిభూతం అయిపోయింది. దాన్ని విశేషంగా అగ్ని రూపంలో మనం భావించట్లేదు, అది కర్రే అనుకుంటున్నాం తప్ప అక్కడ అగ్ని ఉంది అనే విషయం మనకి తెలియట్లేదు, విశేష రూపంలో అగ్ని తెలియట్లేదు. అలాగే ఈ కృత్స్న శరీరమందు కూడా మనస్సు ఉంది, కానీ అది హృదయంలో అలా కప్పబడిపోయినప్పుడు మనం కృత్స్న శరీర వ్యాపి అయిన మనస్సుకి కూడా వాడికి అది తెలియదు. అప్పుడు సుషుప్తో భవతి అంటే మనస్సు కూడా హృదయంలో లీనమైపోతే వాడికి సుషుప్తి కాలం వస్తుంది. అప్పుడు ఈ రకమైన వస్తుంది. అంటే ఇదంతా సుషుప్తి అవస్థకి స్వరూపం. అన్ని ఇంద్రియాలు మనస్సుతో లయం చెందినప్పుడు వాటితో కూడిన మనస్సు కూడా తమ యొక్క ఈ రశ్ములు వాసనలన్నీ ఏదైతే బ్రహ్మచేత కప్పబడిపోతాయో లేకపోతే వైతాఖ్య దోషం చేత కప్పబడిపోతాయో అప్పుడు హృదయంలో అంతర్భూతం అయిపోతుంది, లీనమైపోతుంది. అంటే అది సుషుప్తి కాలం. అప్పుడు వాడికి సుఖం వస్తుంది. అంతవరకు వెళ్ళక్కర్లేదండి. బాగా ఐక్యం బాగా పెరిగిపోయింది అనుకోండి, వాడికి ఏమీ కనపడదు, తెలియదు, ఆలోచన పోతుంది, బుద్ధి పనిచేయదు, ఆలోచన లేదు. బాగా పైత్య ప్రకోపం వల్ల వాడికి మనసు పనిచేయడం మానేసింది అనే మాట అంటే వాడి హృదయంలో మనసు పోయింది అని అంటే కుదరదుగా. ఆ మనసు ఏమైపోయింది అంటే హృదయంలో అంతర్భూతం అయిపోయింది అన్నారు. ఇంకా కూడా చెప్పవచ్చు మనం. ఇప్పుడు బాగా ఎండల్లో వడదెబ్బ తినేసిన వాడు ఉన్నాను అనుకోండి, అవునండి, వాడికి ఇంకా ఏమీ ఆలోచన ఏమి ఉండదు, అలా స్పృహ తప్పి పడిపోతాడు. అలా అదే సౌరేణ సౌరేణ పిత్తాఖ్యేన తేజస అనేసరికల్లా వాడికి యాక్టివేట్ గా ఉండవు అన్ని ఇంద్రియాలు మనస్సు అన్ని పనిచేయడం మానేస్తాయి, స్పృహ తప్పిపోతాడు అనమాట. ఎండ దెబ్బ కొట్టేసింది అంటామే, అలాగే ఎండ దెబ్బ కొట్టేసిన వాడికి మనస్సులో ఆలోచన ఉండదు, కంటికి చూపు కనపడదు, ఏముండదు. మళ్ళీ తెప్పరెళ్ళిన తర్వాత మళ్ళీ వస్తుంది. అంటే ఇంద్రియాలన్నీ హృదయంలో అంతర్భూతంగా ఉండిపోయాయి అన్నట్టు. యదా మనః దార్వగ్నివత్ అంటే దారువులోని విక్షిప్తమైన అగ్నిలాగా అగ్ని ఉంది, కానీ విశేషంగా అవిశేష విజ్ఞానంలా లేదు, కలిసిపోయింది. ఆ కర్రలో కలిసిపోయిన అగ్ని అన్నాడే తప్ప అగ్ని విడిగా కనపట్టలేదు. ఆ రకంగానే మనస్సు కృత్స్నం శరీరం వ్యాప్య అవతిష్టతే, మనస్సు శరీరం అంతా వ్యాపించి ఉంది, అయినప్పటికీ హృదయంలో అంతర్భూతం అయిపోయింది కనుక మనకి తెలియలేదు. తదా సుషుప్తో భవతి. అత్ర ఏతస్మిన్ కాలే అంటే ఈ సుషుప్తి కాలంలో ఏషః మనాఖ్యో దేవః స్వప్నాన్ నపశ్యతి. ఇప్పుడు స్వప్నాలు కనబడవాలి, సుషుప్తి కాలంలో స్వప్నాలు రావు, స్వప్నకాలం అయిపోయింది. ఇప్పుడు ఇదంతా హృదయం ముందు వాసనలన్నీ అంతర్భూతములైపోయిన కాలంలో ఇక్కడ అత్ర అంటే సుషుప్తి కాలే ఏష దేవః స్వప్నాన్ నపశ్యతి. ఎందువల్ల ద్వారాలన్నీ మూసేశారు, దర్శన ద్వారములన్నీ నిరుద్ధములు, తేజస్సు చేత నిరుద్ధములైపోయాయి, దర్శన ద్వారాలు ఏవి లేవు అని. దర్శన ద్వారాలు అనే మాటకి అర్థం ఏంటి? మొదట జ్ఞానకరణాలు, జ్ఞానేంద్రియాలన్నీ ఎక్కడ జాగ్రత్త దశలో, స్వప్న దశలో అవి లేవు కదా, వాసనలు ఉన్నాయి, ఇప్పుడు అవి కూడా పోయాయి. స్వప్న ద్వారాలన్నీ మూసేసేయడం కనుక ఈ సుఖం ఎవరికి కలుగుతుంది అని అంటే అస్మిన్ శరీరే ఏతత్ సుఖం భవతి. సుషుప్త అవస్థలో ఉన్నటువంటి ఆత్మకు అన్ని రకాలైనటువంటి సుఖాలు కలుగుతాయి. సుషుప్త కాలంలో సుఖం వస్తుంది అన్నారు. అంటే ఇప్పుడు మళ్ళీ ఇంకో ప్రశ్న చేస్తాం, ఈ సుఖము విషయ సుఖమా లేక స్వరూప సుఖమా?
విషయ సుఖము అంటే జన్య సుఖం కనుక అన్నట్లయితే దేని వల్ల జన్యం అవుతుందో అది లేదు కదా. దేని ఫలానా వస్తువును చూడడం వల్ల సుఖం వచ్చింది, ఆ వస్తువు చూసే స్థితి లేదు, ఇప్పుడు కన్ను కనపట్టలేదు. మంచి పాట విన్నాము, దాని ఆనందంగా ఉంది అంటే వినే స్థితి లేదు ఇప్పుడు. ఈ రకంగా జన్య సుఖము ఇప్పుడు లేదు. సుషుప్త కాలంలో కొత్త సుఖం పుట్టే అవకాశం లేదు. పోనీ ఇదివరకు స్వరూప సుఖం అన్నారా? స్వరూప సుఖం ఇదివరకు ఉంది కదా, సుషుప్తిలోనే ఉందా? జాగ్రత్త కాలంలోనూ స్వప్న కాలంలోనూ కూడా స్వరూప సుఖం ఉంది కదా. మరి ఇక్కడ అన్నప్పుడు స్వరూప సుఖం అది కూడా ఉంది కనుక తదాభవతి అనే దానికి అర్థం ఏమిటి? ఇప్పుడు వచ్చే కొత్త సుఖం ఏది? సర్వకాలముల యందు ఉండే స్వరూప సుఖమా? ఇప్పుడు ఇది కొత్తగా పుట్టింది అని కాదు, ఇదివరకు ఉంది. ఇప్పుడు కొత్తగా విషయ సుఖం పుడుతుందా అంటే పుట్టడానికి అవకాశం లేదు. మరి తదా సుఖం భవతి అంటారు, ఎలా ఉంటుంది అనే ప్రశ్న మళ్ళీ చేయొచ్చు ఇక్కడ కూడా. ఇప్పుడు ఈ సుషుప్త కాలంలో వాడికి సుఖం వస్తుంది అంటే ఎలా వస్తుంది? కొత్తగా వచ్చేది లేదు, అది అన్ని కాలాల్లోనూ సమానంగానే ఉంది, ఈ కాలంలో మాత్రమే స్పెషల్ గా చెప్పడం అనవసరం అని ఆశంక చేసి కాదు స్వరూప సుఖం. అమ్మా అయ్యా చెప్పండి. ఏమనుకోద్దండి, ఇప్పుడు దేవహ అన్నప్పుడు 3 చోట్ల మనసే. అయ్యా ఎవరండి? దేవహ అన్నప్పుడు అది ముఖ్యం. 3 చోట్ల మనసే. అంతే అంతే మనస్సే. ఇదంతా మనోవిజృంభణమే, అంత మొత్తమే మనస్సే అంతా. ఆ మొదటి స్టేజెస్ లో తేడా ఏంటి అంటే జాగ్రత్త కాలంలో ఇంద్రియాలన్నీ పనిచేస్తూ ఉండి వాటిని అదుపు చేస్తూ ఉన్న మనస్సు. స్వప్న కాలంలో ఆ ఇంద్రియాలన్నీ తనలో లీనమైపోయినప్పుడు తన ఒక్కటే పనిచేస్తున్న మనస్సు. ఈ తర్వాత కాలంలో ఆ వాసనలు కూడా హృదయంలో ఉపసంహరింపబడిన మనస్సు, కరణములతో కూడిన వాసనలు కూడా ఉపసంహరింపబడిన మనస్సు. ఇప్పుడు స్వప్నాలు చూసే అవకాశం కూడా లేదు సుషుప్త కాలంలో. అలాంటప్పుడు ఈ సుఖం వస్తుంది అని. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ మనం అడిగేది ఏంటి అంటే ఆ సుఖం కొత్తగా వచ్చేదా నిజంగా ఉన్నదా? కొత్తగా వచ్చేది అంటే ఇప్పుడు వచ్చే అవకాశం లేదు. స్వరూప సుఖము అంటే జాగ్రత్త స్వప్నాల్లో కూడా సమానంగానే ఉంది కదా, ఇప్పుడు వచ్చింది అనే మాట ఎలా కుదురుతుంది అని మళ్ళీ అడిగి. అది చూడండి, ఆనంద్ గారు చూడండి, నన్ను అథ ఏతత్ సుఖం భవతి అయుక్తం జన్య సుఖస్య తదానీం అసంభవాత్ స్వరూప సుఖస్య పూర్వమపి సత్వేన తదా భవతి ఇత్యనుపపత్తే. అది ప్రశ్న. అనేన సుషుప్త ముక్తమిత్యాహ తదేతి అనే కదా ఉంది. అవునండి. అక్కడ నన్ను అథ ఏతత్ సుఖం భవతి అనే కదా ఉంది. అథ ఏతత్ సుఖం భవతి అనే మాట తప్పు, కుదరదు. ఎందువలన జన్య సుఖము అప్పుడు లేదు, పుట్టదు. స్వరూప సుఖం అంతకు ముందే ఉంది కనుక ఈ సుఖం ఇప్పుడు వస్తుంది అనడానికి అర్థం ఏంటి అనే మాట చెబితే స్వరూప సుఖమేవ విశేషాది జ్ఞాన రూప విక్షేపాభావే నిర్వాతస్థ దీప ప్రభావత్ సమ్యక్ ప్రకాశతే తదపేక్షమేతద్వచనం ఇత్యాహ. అది రాసింది కొత్తగా. అంటే స్వరూప సుఖమే, అది ఇదివరకు కూడా ఉంది కదా. ఇది వరకు దాన్ని అపేక్షించడానికి విక్షేపం చేయడానికి విశేష విజ్ఞానాలు ఉన్నాయి, అంచేత అది గాలిలో దీపం పెట్టినట్టుగా ఉంది. ఇప్పుడు సుషుప్త కాలంలో అయితే ఆ దీపమే ఇవాళ నిర్వాత దీపం, గాలి లేకుండా ఉండేటువంటి ఒక ప్రత్యేకమైన స్థితిలో కనుక దీపం ఉంటే అది స్పష్టంగా చక్కగా వెలుగుతూ ఉంటుంది. అంతే తేడా. స్వరూప సుఖమే ఇప్పుడు కూడా భాషించేది. ఆ స్వరూప సుఖం మరి ఇదివరకే భాషించలేదు కదా, అప్పుడు గాలిలో పెట్టిన దీపంలాగా అల్లల్లాడిపోతూ ఉంది, విక్షేపం ఉంది బాగా. జాగరణ కాలంలో స్వప్న కాలంలో ఆ సుఖానుభవానికి విక్షేపాలు ఎక్కువగా ఉన్నాయి. సుషుప్త కాలంలో ఆ విక్షేపాలన్నీ లేవు. దీని ఉదాహరణ ఏంటి అంటే నిర్వాతస్థ దీప ఇవ, దీపప్రభ. ఆ దీపకాంతి అది బాగా గాలిలో పెట్టేస్తే అది ఒకప్పుడు ఆరిపోవచ్చు, ఒకప్పుడు అల్లలాడచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ గాలి లేని చోట పెట్టేటువంటి దీపప్రభ చక్కగా వెలుగుతూ ఉంటుంది. అలాగే సుషుప్త కాలంలో ఉన్న స్వరూప సుఖం మనకి తెలియడానికి కారణం ఏమిటి అంటే విక్షేపాలు లేకపోవడం వల్ల. ఇది కొత్త సుఖమా? కాదు, స్వరూప సుఖమే. మరి స్వరూప సుఖం అయితే ఇదివరకే ఉంది కదా, ఇదివరకు కనిపించడానికి అవకాశాలు లేవయ్యా, విక్షేపాలు చాలా ఉన్నాయి. ఇప్పుడైతేనే ఆ సుఖం స్పష్టంగా తెలుస్తుంది అని సమాధానం చెప్పాలి. స్వరూప సుఖమేవ విశేష విజ్ఞాన రూప విక్షేప అభావే నిర్వాతస్థ దీప ప్రభావతో సమ్యక్ ప్రకాశతే అని అర్థం. దాన్ని ఆ అభిప్రాయాన్ని మనస్సులో పెట్టుకుని ఏతత్ సుఖం భవతి అనే సమాధానం చెప్పారు. దీనికి ఈ అర్థం ఎలా వచ్చింది మీకన్నారు అని అంటే రాస్తున్నారు. దార్వగ్నివద్ అవిజ్ఞాన రూపేణ కృత్స్నం శరీరం వ్యాప్య అవతిష్టతే తదా సుషుప్తో భవతి. ఏతస్మిన్ కాలే మనాఖ్యో దేవః స్వప్నాన్ న పశ్యతి దర్శనద్వారస్య నిరుద్ధత్వాత్ తేజస. అథ తదా అన్నమాట. అంటే సుషుప్త కాలంలో ఏతస్మిన్ శరీరే ఏతత్ సుఖం భవతి,
ఈ సుఖం వస్తుంది. ఏది యద్విజ్ఞానం నిరాబాధం అవిశేషేణ శరీర వ్యాపకం ప్రసన్నం భవతి ఇత్యర్థ. అది అక్కడ ఏ విజ్ఞానము నిరాబాధం అని అంటే విజ్ఞాన రూపమైన స్వరూప సుఖము, నిరాబాధము అంటే విక్షేపము లేకుండా బాధ లేకుండా స్వరూపంగా ఉన్నది ఏదైతే ఉందో ఆ శరీర వ్యాపకము అది ప్రసన్నము అవుతుంది కనుక అటువంటి ప్రసన్నమైనటువంటి సుఖం సుషుప్త కాలంలోనే వీడికి వస్తుంది. కనుక ప్రశ్నలకు వరుసగా ఆన్సర్లు. ఏవి నిద్రపోతున్నాయి అంటే జాగ్రత్త చక్షురాది ఇంద్రియాలు నిద్రపోతున్నాయి. ఏవి తెలివిగా ఉన్నాయి అంటే పంచ ప్రాణాది వాయువులు తెలివిగా ఉన్నాయి. ఈ రకంగా ప్రశ్న ఆన్సర్ చొప్పున చెప్పుకుంటూ వచ్చారు. తర్వాత ఎవడు స్వప్నాలు చూస్తాడు అంటే మనస్సే స్వప్నాలు చూస్తుంది. ఎవరికి సుఖం కలుగుతుంది? సుషుప్త కాలంలో మనస్సుకే సుఖం కలుగుతుంది అనే సమాధానాలు ఆయన ప్రశ్నలు అయిపోయాయి. అంటే ఒక రకంగా మొత్తం అంతా కూడా పంచకోశ వివరణే వచ్చింది కదండి. అంతే అదే అదే అంతే అంతే. తస్మిన్ వినస్తే సకలం వినష్టం, తస్మిన్ విజృంభితే సకలం విజృంభితే అని వివేక చూడడంలో అది కూడా ఆనందకి రాశారు చూడు. అనేన ఆనందమయ కోశ శబ్దితం అనభివ్యక్తం మన ఆది వాసనావద్ అజ్ఞానం సుషుప్త ధర్మీ ఇత్యుక్తం. ఆనందమయ కోశము అనే పేరుతో పిలువబడేటువంటి అనభివ్యక్తము మన ఆది వాసనావద్ అజ్ఞానం, అనభివ్యక్తమైన వాసనలు కలిగినటువంటి జ్ఞానం. వాసనావద్ అజ్ఞానం కాదు, వాసనావద్ జ్ఞానం అని ఉండాలి. అది సుషుప్త ధర్మి. ఆ సుషుప్తని పొందేటువంటిది ఏది అంటే ఆనందమయ కోశంలో ఉన్నటువంటి ఆత్మ అని అర్థం చెప్పుకో. ఏతస్మిన్ కాలే చూడండి అక్కడి నుంచి, ఏతస్మిన్ కాలే అవిద్యాకామకర్మ నిబంధనాని కార్యకరణాన్ని శాంతాని భవంతి. అవన్నీ పోయాయి. తేషు శాంతేషు ఆత్మస్వరూపం ఉపాధిభిః అన్యథా విభావ్యమానం అద్వయం ఏకం శివం శాంతం భవతీతి ఏతామేవ అవస్థాం పృథివ్యాద్యవిద్యాకృత మాత్రానుప్రవేశేన దర్శయితుం దృష్టాంతమాహ. స దృష్టాంతః యథా ఏన ప్రకారేణ సౌమ్య ప్రియదర్శన వయాంసి పక్షిణో వాసార్థం వృక్షం ప్రతి సంప్రతిష్టంతే గచ్చంతి ఏవం యథా దృష్టాంతో వై తద్వక్ష్యమానం సర్వం పరే ఆత్మని అక్షరే సంప్రతిష్టతే అని తర్వాత గ్రంథంలో వెళ్తున్నాం. ఇక్కడికి దాపుకుందాం. రేపు 7వ ప్రశ్న. సయథా సౌమ్య వయాంసి వాసో వృక్షం సంప్రతిష్టంతే ఏవం హవై తత్ సర్వం పరే ఆత్మని సంప్రతిష్టతే. పృథివీ చ పృథివీ మాత్రా చ ఆపశ్చ ఆపో మాత్రా చ తేజశ్చ తేజో మాత్రా చ వాయుశ్చ వాయుమాత్రా చ ఆకాశశ్చ ఆకాశమాత్రా చ చక్షుశ్చ ద్రష్టవ్యం చ శ్రోత్రం చ శ్రోతవ్యం చ ఘ్రాణం చ ఘ్రాతవ్యం చ రసశ్చ రసయితవ్యం చ త్వక్చ స్పర్శయితవ్యం చ వాక్య వక్తవ్యం చ హస్తౌ చ ఆదాతవ్యం చ ఉపస్థశ్చ ఆనందయితవ్యం చ వాయుశ్చ విసర్జయితవ్యం చ పాదౌ చ గంతవ్యం చ మనశ్చ మంతవ్యం చ బుద్ధిశ్చ బోద్ధవ్యం చ అహంకారశ్చ అహంకర్తవ్యం చ చిత్తం చ చేతయితవ్యం చ తేజశ్చ విద్యోతయితవ్యం చ ప్రాణశ్చ విధారయితవ్యం చ ఇది సర్వం ఆత్మని సంప్రదిష్టతే. ఈ సర్వం అనే దానికి వివరణ ఇదంతా. ఆ తెలుసుకునే ఇంద్రియాలు, తెలియబడే వస్తువులు ఇవన్నీ కూడా ఆత్మ ఎందే లయమైపోతాయి అనేటువంటి అభిప్రాయం తర్వాత చూద్దాం. భద్రం కర్ణేభిశ్రుడయ్యామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిః విసేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు ఓం శాంతిః శాంతిః శాంతిః.